అందరికీ ప్రైజ్ ది లార్డ్. కెహర్వా సాంగ్స్లో అంటే 2/4 కానీ 4/4 సాంగ్స్లో ఎక్కువగా యూజ్ చేసే మోస్ట్ పాపులర్ ఫిల్లర్ ఇది. సో ఇది మీరు వినుంటారు కదా. సో ఈ టైప్ ప్యాటర్న్ మీరు వినుంటారు కదా, మధ్యలో తిరకిట వచ్చింది కదా, అది ఫిల్లర్ అనమాట. ఇది చాలామంది చాలా సాంగ్స్లో ఎక్కువగా ప్లే చేస్తారు, కానీ కొన్నిసార్లు ఇది ఇన్కరెక్ట్గా కూడా ప్లే చేసే అవకాశం ఉంది. సో ఈ ఫిల్లర్లో 2 టైప్స్, ఫస్ట్ వేరియేషన్, సెకండ్ వేరియేషన్ ఇది నేను డిస్కస్ చేశాను. ఆ తర్వాత ఈ ఫిల్లర్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫింగర్ ప్రాక్టీస్ ఏంటి, తిరకిట ప్రాక్టీస్ ఏంటి, ఆ బౌల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే ధాగే తిరకిట తక్కనక్క తిరకిట. మీకు స్క్రీన్లో బౌల్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ లైన్ దాగే తిరకిట, సెకండ్ లైన్ తక్కనక్క తిరకిట. వెరీ ఈజీ, చూడండి ఎలా ప్లే చేయాలి. దా గే. సో దా అంటే పాయింటర్తో, గే అంటే మిడిల్ ఫింగర్. దా గే తిరకిట. తిరకిట అంటే ఫింగర్ తిరకిట అన్నమాట, మన స్పీడ్ కావాలి మనకి, అందుకే తీరకిట. మళ్ళీ దా గే తీరకిట. ఫస్ట్ లైన్ ఇది. సెకండ్ లైన్ తక్కనక్క తిరకిట. సో తక్క ఈజ్ ఇన్సైడ్ అన్నమాట, షాహి మీద. తక్క నక్క తీరకిట. సెకండ్ లైన్ తక్క నక్క తీరకిట. రెండు కలిపితే, ఫస్ట్ అండ్ సెకండ్ లైన్ కలిపితే దాగే తిరకిట తక్కనక్క తిరకిట. సో చూడండి, దాగే తిరకిట తక్కనక్క తిరకిట. మళ్ళీ దాగే తిరకిట తక్కనక్క తిరకిట. 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 ఓకే, ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. చూడండి సెకండ్ వేరియేషన్ తి ధా తిరకిట. ఫస్ట్ లైన్ తి 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 అంటే పాయింటర్తో, సారీ, తి ధా తిరకిట. మళ్ళీ తి అంటే ఓన్లీ పాయింటర్, తి ధా తిరకిట. సెకండ్ లైన్ యాజ్ యూజువల్ తక్క నక్క తిరకిట. రెండు కలిపి పలికితే ఎలా వస్తుంది, 2 లైన్స్ కలిపి పలికితే తి ధా తిరకిట తక్కనక్క తిరకిట. తి ధా తిరకిట తక్కనక్క తిరకిట. మళ్ళీ తి ధా తిరకిట తక్కనక్క తిరకిట. సో ఈ వేరియేషన్లో ఈ ఇండెక్స్ ఫింగర్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రోల్ టు ప్లే. తి ధా తిరకిట తక్కనక్క తిరకిట. తి ధా తిరకిట తక్కనక్క తిరకిట. తి ధా తిరకిట తక్కనక్క తిరకిట. ఓకే, సో యాక్చువల్గా ఇది చాలా ఫస్ట్లో ఒక కాన్స్టెంట్ స్పీడ్లో డైలీ ఒక 15 minutes 1 week స్లోవర్ స్పీడ్లో మీరు ప్లే చేశారంటే, ఒక కాన్స్టెంట్ స్లోవర్ స్పీడ్ అంటే ఒక 10 units స్పీడ్లో మీరు ఫస్ట్ డే ప్లే చేశారనుకోండి, ఆ 15 minutes 10 unitsలో ప్లే చేయాలి. సెకండ్ డే కూడా 10 units స్పీడ్లో, అట్లా థర్డ్ డే, 4th day, 5th day, 6th day, 7th day. 7 days తర్వాత 8th day మీరు చూడండి, మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, కంట్రోల్ వస్తుంది హ్యాండ్లో. అయితే ఇది ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఈ రెండింటిని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫింగర్ ఎక్సర్సైజ్ ఏంటంటే, చూడండి ఫస్ట్ వేరియేషన్కి ధాగే తిరకిట తక్కనక్క తిరకిట. ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ధాగే తిరకిట తక్కనక్క తిరకిట. థర్డ్ లైన్ మళ్ళీ ధాగే తిరకిట తక్కనక్క తిరకిట. సో మీరు యాక్చువల్గా చూసుకుంటే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ 3 సేమ్ అన్నమాట. లాస్ట్ లైన్లో ఇన్స్టెడ్ ఆఫ్ ధాగే మనం లాస్ట్ లైన్లో మనకి తక్కనక్క తిరకిట తక్కనక్క తిరకిట ఇలా వస్తుంది అన్నమాట. 4 lines కలిపి పలికితే ఎలా వస్తుంది, ధాగే తిరకిట తక్కనక్క తిరకిట. ధాగే తిరకిట తక్కనక్క తిరకిట. ధాగే తిరకిట తక్కనక్క తిరకిట. తక్కనక్క తిరకిట తక్కనక్క తిరకిట. సో అలా వస్తుంది. కలిపి ప్లే చేస్తే ధాగే తిరకిట తక్కనక్క తిరకిట. ధాగే తిరకిట తక్కనక్క తిరకిట. గే తిరకిట తక్కనక్క తిరకిట. తక్కనక్క తిరకిట తక్కనక్క తిరకిట.
ఓకే, ఇది 4 లైన్స్. మళ్ళీ ఫస్ట్ లైన్ దాగే తిరకిట తక్కన్ నక్క తిరకిట. సెకండ్ లైన్ దాగే తిరకిట తక్కన్ నక్క తిరకిట. థర్డ్ లైన్ దాగే తిరకిట తక్కన్ నక్క తిరకిట. ఫోర్త్ లైన్ తక్కన్ నక్క తిరకిట తక్కన్ నక్క తిరకిట. ఓకే, ఒక్కొక్క లైన్ స్లోగా ప్లే చేయండి. సో మొత్తం కలిపి ప్లే చేస్తే దాగే తిరకిట తక్కనక తిరకిట దాగే తిరకిట తక్కనక తిరకిట దాగే. ఓకే, 4 లైన్స్ అయిపోయింది. 4 లైన్స్ అయిన తర్వాత ఆపకుండా లూప్లో ప్లే చేయాలి. 1 2 3 4 1 2 3 4. ఎక్కడ బ్రేక్ అనిపించకూడదు, ఎక్కడ 1 సెకండ్ కూడా బ్రేక్ ఉండకూడదు అన్నమాట. మొత్తం కంటిన్యూస్ లూప్లో రావాలి. దాగే తిరకిట తక్కనక తిరకిట దాగే తిరకిట తక్కనక తిరకిట దాగే తిరకిట తక్కనక తిరకిట తక్కనక తిరకిట దాగే తిరకిట తక్కనక తిరకిట దాగే తిరకిట తక్కనక తిరకిట దాగే తిరకిట తక్కనక తిరకిట తక్కనక తిరకిట తక్కనక తిరకిట. ఓకే, ఇది ఫస్ట్ వేరియేషన్కి. సెకండ్ వేరియేషన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. తీ ధా తిరకిట తక్కనక తిరకిట ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ తీ ధా తిరకిట తక్కనక తిరకిట. థర్డ్ లైన్ తీ ధా తిరకిట తక్కనక తిరకిట. లాస్ట్ లైన్ తక్కనక తిరకిట తక్కనక తిరకిట. సో ప్యాటర్న్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది, కానీ జస్ట్ 2 లెటర్స్ అనేవి చేంజ్ అయినాయి ఎవ్రీ లైన్లో. చూడండి, తీ ధా, తీ అనేది మిడిల్ పాయింటర్తో తీ ధా తిరకిట తక్కనక తిరకిట. మళ్ళీ తీ ధా తిరకిట తక్కనక తిరకిట తీ ధా తిరకిట తక్కనక తిరకిట. సో 3 లైన్స్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ లైన్ తక్కనక తిరకిట తక్కనక తిరకిట తక్కనక తిరకిట తక్కనక తిరకిట. 4 లైన్స్ కలిపితే తీ ధా తిరకిట తక్కనక తిరకిట తీ ధా తిరకిట తక్కనక తిరకిట తీ ధా తిరకిట తక్కనక తిరకిట తక్కనక తిరకిట తక్కనక తిరకిట. సో ఇది వెరీ గుడ్ హ్యాండ్ ప్రాక్టీస్ మాట. ఈ 2 హ్యాండ్ ఎక్సర్సైజెస్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మీరు సాంగ్స్ ప్లే చేసేటప్పుడు మధ్యలో ఆ ఫిల్లర్ వాయించడం అనేది చాలా ఈజీగా, సునాయాసంగా, ఈజీగా, చాలా ఫ్లెక్సిబిలిటీతో, చాలా కంట్రోల్తో మీరు ప్లే చేయగలుగుతారు, స్పీడ్తో కూడా. కానీ ఇవి ప్రాక్టీస్ చేయాలి ముందు. సో ఈ హ్యాండ్ ప్రాక్టీసెస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీ బేస్ ఫామ్ అవుతుంది, మీ ఫింగరింగ్ ఫామ్ అవుతుంది, కంట్రోల్ ఫామ్ అవుతుంది, సో స్పీడ్ ఫామ్ అవుతుంది. అప్పుడు దెన్ యూ కెన్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ ద సాంగ్స్. ఓకే, సో తీ ధా తిరకిట తక్కనక తిరకిట తీ ధా తిరకిట తక్కనక తిరకిట తీ ధా తిరకిట తక్కనక తిరకిట తక్కనక తిరకిట తక్కనక తిరకిట. సో సేమ్ తిద్దా తిరిగిటి తక్కనక తిరిగిటి డోలక్లో కూడా ప్లే చేయొచ్చు అనమాట. సో డోలక్లో కూడా తిద్దా తిరిగిటి తిక్కదాక తిరిగిటి అని వస్తుంది. సో సేమ్ బౌల్స్ తీసుకెళ్ళి డోలక్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్లే చేయొచ్చు. సో ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ 2 హ్యాండ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఈ 2 వేరియేషన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దెన్ అది సాంగ్లో ఫిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫస్ట్ ఫిల్లర్ నేను పెట్టాను. ఇప్పుడు సెకండ్ ఫిల్లర్ అంటే సెకండ్ వేరియేషన్ ఆఫ్ ది ఫిల్లర్. సో ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్, ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెలోడీ. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ ఫిల్లర్ చాలా ఇంపార్టెంట్. చాలా సాంగ్స్లో చాలా 2-4 హల్లెలూయా పాడేదా, ప్రభుని కొనియాడేదా, ఎంత సౌందర్య నగరము, రుచి చూచి ఎరిగితిని, తర్వాత నా జీవిత భాగస్వామి నీవు,
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం, ఇట్లా చాలా సాంగ్స్ ఉంటాయి. ఒక 60%, 70% సాంగ్స్లో ఇది మీకు యూజ్ అవుతుంది. సో ఐ హోప్ దట్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.